హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి అప్రెంటిస్‌షిప్ వేకెన్సీస్ అనేది మనం చూద్దాం. ఇది అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫ్రమ్ ఫ్రెష్ పాస్ అవుట్ క్యాండిడేట్స్ ఆర్ అండర్‌టేకింగ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఇన్ ది ఫాలోయింగ్ డిసిప్లిన్స్ అండర్ అప్రెంటిస్‌షిప్ యాక్ట్ 1961. గోవా షిప్ యార్డ్ ప్రకారంగా ఈ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే బీటెక్ చేసిన వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళకి టోటల్‌గా 20 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ కంప్యూటర్ సైన్స్, ఐటీ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఫ్యాబ్రికేషన్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, షిప్ బిల్డింగ్ ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్, పాలిమర్ ఇంజినీరింగ్ టోటల్‌గా 20 వేకెన్సీస్ ఉన్నాయి. 15 గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్ మరియు 5 టెక్నికల్ అప్రెంటిస్‌షిప్ వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ బీటెక్ చేసిన వాళ్ళకి 9,000 స్టైఫండ్ అనేది వస్తుంది. డిప్లొమా చేసిన వాళ్ళకి 8,000 అనేది స్టైఫండ్ అనేది వస్తుంది. సో, ఈ ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది ఎటువంటిది కూడా ఉండదు. అలాగే మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 24/11/2020 నుంచి 11/12/2020 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్‌లో అప్లై చేయాలి. స్కాన్డ్ కాపీస్ ఫార్మాట్స్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ముందు మీరు స్కాన్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో 450 కేబీ కన్నా తక్కువగా ఉండాలి. అండ్ సిగ్నేచర్ కూడా 450 కేబీ కన్నా తక్కువగా ఉండాలి. అండ్ ఇక్కడ కొన్ని జనరల్ కండిషన్స్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఫర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ అప్రెంటిస్ సెలక్షన్ విల్ కంపారిజన్ రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. ఫర్ టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ సెలక్షన్ విల్ కంపేర్ టు రిటన్ టెస్ట్ అండ్ ప్రాక్టికల్ టెస్ట్. ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ డిక్లేర్డ్ సక్సెస్ఫుల్ ఇన్ ది రిటన్ టెస్ట్ విల్ బి కాల్డ్ ఇంటర్వ్యూ ఆర్ ప్రాక్టికల్ టెస్ట్ యాజ్ ది కేస్ మేబీ అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. అండ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ విల్ నాట్ బి ప్రొవైడెడ్ టీఏ, డిఏ. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి టీఏ, డిఏ అనేది ఇంటర్వ్యూ టైంలో ఇవ్వటం కుదరదు, ఇవ్వడం అని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది గోవా షిప్ యార్డ్ సంబంధించి డిప్లొమా మరియు బీటెక్ చేసిన వాళ్ళకి అప్రెంటిస్‌షిప్ వేకెన్సీస్. సో, చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్, ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించింది కాబట్టి. సో, చార్జ్‌మెన్ కానీ లేదంటే జూనియర్ ఇంజినీర్స్ కానీ ఈ యొక్క అప్రెంటిస్‌షిప్ అనేది చాలా ఉపయోగం ఉంటుంది. ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.